హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు ఛానల్. ఈరోజు నోరూరించే చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో ఒక్కసారి చేసుకొని తింటే మరీ ఎలా చేసుకొని తింటారు. ఒక్కసారి చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఎలా కలుపుకున్నానో ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది చేయడానికి. చూస్తేనే అలా ఫ్రెష్ చికెన్ని మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఒక హాఫ్ కేజీ అయితే సరిపోతుంది. దాంట్లో సాల్ట్ వేయండి, ఒక స్పూను. సాల్ట్ వేస్తే దాంట్లో ఉన్న నీసు వాసన కానీ అలా ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత 1 స్పూన్ కారం వేయండి. మనకి ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత ఒక చెక్క లెమన్, ఒక లెమన్ అంతా వేయకుండా ఒక సైడ్ ఉన్న ఒక చెక్క లెమన్ మాత్రమే మొత్తం పిండేసుకోండి. అప్పుడే ముక్క బాగా కుక్ అవుతుంది. తర్వాత గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ మసాలా అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది యమ్మీగా. బాగా నీట్గా కలిపేసుకొని కనీసం అంటే ఒక 10 మినిట్స్ ఉంటే చాలు. బాగా ముక్క కారము, ఉప్పు, గరం మసాలా, పులుపు అంతా బాగా పడుతుంది. 10 మినిట్స్ అలా వదిలేసేయండి దాన్ని. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేస్తేనే మనం వేసిన కారం, ఉప్పు బాగా ముక్కకు అనేది బాగా పడుతుంది. అప్పుడు ఉడికినప్పుడు మనకి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్, షేర్ చేయండి. వీలైతే మీ కామెంట్స్ చూసి నేను ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీకు పెడతాను. కామెంట్ రూపంలో మీ ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి, నేను ట్రై చేసి కనుక్కొని చెప్తాను. ఇప్పుడు మనం తిరువాత వేసుకుంటాం కదండి, అప్పుడు కావాల్సినవన్నీ ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకుందాము. అప్పుడంటే హడావిడిగా అన్నీ మర్చిపోతాము. జీలకర్ర, ఆవాలు, చెక్క ఒకటి వేయండి, చిన్నది చుంచేసేయండి. ఎక్కువ వేస్తే మళ్ళీ గ్యాస్ ఫామ్ అయిపోయి లేకపోతే మసాలా ఎక్కువ అయిపోతుంది. లవంగాలు ఒక 5 వేయండి. ఒక 5 అయితే సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. తర్వాత ఇలాచీ 2 ఇవ్వండి. 2 వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఆ రైస్కి బాగా పడుతుంది. మంచి వాసన కూడా వస్తుందండి ఇలాచీ వేస్తే. మనకి అరిగింపు కూడా చాలా మంచిది. చాలామంది ఎక్కువ చికెన్ తిన్నప్పుడు అరిగించుకోలేకపోతుంటారు ఎక్కువ తినేసి, అందుకనేసి ఇలాచీస్ కూడా 2 వేసాను. ఇంకా మనకి మసాలా దినుసులన్నీ ఒకే దాంట్లోకి వేసుకుంటే ఒకసారి వేసేసినామంటే కన్ఫ్యూజన్గా ఉండదు, కరెక్ట్గా పడతాయి. ఇది వచ్చేసి అది మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ అండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఇది పలావు, చికెన్ పలావ్. ఒక్కసారి చేసి చూడండి, తర్వాత మరీ చేసుకొని తింటారు. ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కర్రీ ఒకటి, మళ్ళీ దాంట్లోకి మనం ఫ్రై, మళ్ళీ అలా చేయకోకుండా దీంట్లోకి రైతా కొంచెం చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి త్వరగా. కనీసం అంటే మనకి రైస్ ఇవన్నీ చేసి పెట్టుకునే ఒక 20 మినిట్స్ అలా పడుతుంది. ఒక్కసారి గ్యాస్ ఆన్ చేసి మనం పెట్టేసినామంటే కనీసం మనకి 30 మినిట్స్ అట్లా పడుతుంది. అంతా 1 అవర్లో మనకి ఫినిష్ అయిపోతుందండి మనకి చికెన్ పలావ్ అనేసి. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మామూలుగా మనకి బిర్యానీలో అయితే ఎక్కువ మసాలా పడుతుందండి, మసాలా ఎక్కువ వేసుకుంటాం కదా. ఇప్పుడు చాలామంది మసాలాలు తక్కువ తింటున్నారు కదా, అందుకు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే బియ్యం కడిగి పెట్టుకోండి. మీకు 1 గ్లాస్ కావాలంటే 1 గ్లాసు, 2 గ్లాసులు కావాలంటే 2 గ్లాసులు. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అండి. అలా చూసుకొని కడిగి పెట్టుకోండి. తర్వాత తిరువాతలకు కావాల్సిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి దీంట్లో యూజ్ చేస్తున్నామని మనం మసాలా. చాలా బాగుంటుందండి టేస్టీగా. కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ బాగానే వేయండి, చాలా ఎక్కువ వేయండి. కొంచెము ఒక
ఒక 5 స్పూన్స్ అట్లా వేయండి, టీ స్పూన్స్తో అయితే. ఎందుకంటే మనకి ఆయిలే ఇంకా చికెన్కి రైస్కి మొత్తం ఆయిల్తోనే అయిపోల్లా, మరి ఆయిల్ అంటూ ఏం వేయము. బాగా కొంచెం వేడి అయిందో లేదో చూసి, బాగా కొంచెం వేడి ఎక్కువ అయిన తర్వాత మనం ఇప్పుడు ఒక బౌల్లో వేసుకున్నాం కదా మొత్తం జీలకర్ర, ఆవాలు అండ్ బిర్యానీకి కావాల్సిన అనాస పువ్వు అవన్నీ, బిర్యానీ ఆకు అవన్నీ ఒకటేసారి వేసేసేయండి. బిర్యానీ ఆకు ఒక 2 ఎక్కువ పన్నా కూడా ఏం కాదు, వేయండి, టేస్టీగానే ఉంటుంది. అవి కొంచెం రెడిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా చూడండి. రెడిష్ కలర్ వచ్చిన తర్వాత అలా వేపండి. అన్నీ మిక్స్ అవి నూనెలో బాగా వేగుతాయి. తర్వాత ఎర్రగడ్డ వేసేయండి. మిర్చి వచ్చేసి నేను మధ్యలోకి ఇలా కట్ చేశానండి, లేకపోతే ఎగురుతాయి, చూసుకోండి. అందుకని మిర్చి అలా కట్ చేశాను. ఒక 2 వేయండి చాలు. మళ్ళీ ఎక్కువ చేస్తే మళ్ళీ మనం దాంట్లో చికెన్లో కూడా వేసాం కదా, కొంచెం కారం 1 స్పూను, అదే సరిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా ఈ రైస్ చాలా బాగుంటుందండి. రైస్ ఒక్కటే పెట్టినా కూడా బాగుంటుంది, చికెన్తో పెట్టినా బాగుంటుంది పిల్లలకి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి చికెన్ పలావ్. ఎక్కువ మసాలా ఉండదు కదా, పిల్లలకి ఈజీగా అరుగుతుంది. అలా రెడ్గా కొంచెం రెడిష్గా వచ్చేటప్పుడు చికెన్ వేసుకోవాలి. ఎర్రగడ్డలు అనేవి రెడిష్గా అవ్వాలి. మనకి మసాలా దినుసులు ఈజీగా బాగానే అవుతాయి, ఏగిపోతాయి త్వరగానే. కాకపోతే ఇవి ఒక్కటే అలా నూనెలో బాగా మగ్గించాలా, లేకపోతే ఆ ఎర్రగడ్డ స్మెల్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. బాగా మగ్గించాలి కొంచెం రెడిష్ కలర్ వచ్చేదాకా. చూడండి ఎలా ఉడుకుతుందో. అలా బాగా ఆయిల్ బాగా బాయిల్ అయిన దాంట్లోనే వేయాలి. అలా ఒక 5 మినిట్స్ వదిలేయండి, బాగా బాయిల్ అవుతుంది. ఒక్కసారి మధ్యలో అలా ఇలా కలుపుతానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేయండి. కనీసం ఒక 2 or 3 స్పూన్స్ వేయండి. ఇది ఒక్కటే కాబట్టి మసాలా మనకి ఏం ఎక్కువ అవ్వదు, సరిపోతుందండి. 1/2 kg చికెన్ కాబట్టి సరిపోతుంది. అలా చూడండి, కొంచెము బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేపండి, లేకపోతే మళ్ళీ పచ్చివాసన వచ్చేస్తుంది. కొంచెం రెడిష్ కలర్ లాగా వచ్చేలాగా వేపండి. తర్వాత దాన్ని రెడిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా, మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ దాంట్లోకి వేసేయండి. వేసేసి బాగా కలిపేయండి. అంటే కింద ఉన్న తర్వాత దానికి అయ్యేలాగా బాగా కలపండి. ఇట్లా ముక్కలకి పట్టాలి ఆ ఆయిల్ కానీ, మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, మన మసాలా దినుసులు కానీ ఆ ముక్కకు అనేది బాగా కలిసేలాగా కొంచెం కలుపుకోండి. అలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్ అట్లా. అది మెత్తగా అవుతుంది బాగా. చూడండి ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా ముక్కలకి పట్టేసిందో మసాలా అంతా. మనం వేసిన కొంచెం మసాలానే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ కూడా వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డలు కూడా కనిపించడం లేదు చూడండి, బాగా కలిసిపోయినాయి. ఇప్పుడు ఆ వాటర్ కొలతలు తీసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు, ఒక గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాస్ వాటర్ అలా పోసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుంటే కింద ఏమైనా అడుగున అంటుకున్నా మనకి వాటర్ వేసినాం కదా ఈజీగా వచ్చేస్తుంది. వాటర్ వేసినప్పుడు నీట్గా అలా. ఇప్పుడు చికెన్ ఒక 2 మినిట్స్ అనేది వాటర్ బాయిల్ అయ్యే వరకు కుక్ అవుతుంది. తర్వాత చూడండి ఇలా కుక్ అయింది 5 మినిట్స్ తర్వాత. ఇలా కుక్ అయ్యేటప్పుడు మనము మన బియ్యం కడిపెట్టుకున్నాం కదండి, అవి వంచేసుకొని ఇలా జాలరీతో వేసేసుకోండి, వాటర్ లేకోకుండా. ఎందుకంటే మనం కరెక్ట్ కొలతలు వాటర్ వేసినాం కదా బియ్యం రావడానికి, దీంట్లో వాటర్ అనేది ఎక్కువ పడకూడదు. నీట్గా వంపేసుకోండి. నీట్గా వంపేసుకొని వాటర్ బియ్యం మొత్తం దాంట్లోకి వేసేసేయండి. చాలా బాగుంటుందండి ఇది పలావు. నీట్గా బియ్యం అంతా వేసేసుకోండి, వాటర్ తీసేసి.
తర్వాత ఒక్కసారి మళ్ళీ కలపండి. చికెన్ స్మాష్ అవ్వకోకుండా కలపండి. చికెనే మనకేం ఎక్కువ ఉడకలేదు కాబట్టి స్మాష్ అవ్వదు, కాకపోతే కొంచెం చూసుకొని కలపండి. ఎలా అంటే అలా కలిపితే పీసెస్ అంతా ఊడిపోతుంది. నీట్గా అలా కలిపేసేయండి. కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి, మూత పెట్టేస్తే కనీసం ఒక 20 మినిట్స్ వదిలేసేయండి దాన్ని. బాగా రైస్ మనం వేసిన చికెన్ అంతా ఉడుకుతుంది. చూడండి ఎలా ఉడుకుతుందో, అలా ఉడికించాలి. తర్వాత లాస్ట్లో అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోండి. తర్వాత ఇలా పచ్చి పాలు కొంచెం కుంకుమ పువ్వు వేసి వేయండి. ఆ ఫ్లేవర్ టేస్ట్ సూపర్ ఉంటుంది. కలర్ అయితే ఉండదు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లో కొద్దిసేపు దమ్ చేసుకోండి, అంటే పైన మూత పెట్టేసి కింద సిమ్లో పెట్టేస్తే బాగా అవుతుంది. చూడండి, వేడి వేడి చికెన్ పలావ్ నోరిచ్చే రైతాతో చాలా బాగుంటుంది. నార్మల్గా అయినా బాగుంటుందండి, రైతా లేకున్నా బాగుంటుంది. ఇలా అయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.